Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ విత్ రెడ్ కలర్ లో బజాజ్ పల్సర్ 220F అయితే మన దగ్గర ఉంది. ఆల్ టైమ్ లెజెండరీ వెహికల్ అన్నమాట. ఈ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఇప్పుడు ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఈ వెహికల్ మీరు కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాము. 2 valves ఆయిల్ కూల్డ్ 220cc DTSI BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 20.4 PS పవర్, 18.5 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు గోప్రో వ్యూలో మాట్లాడతా. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది. అది కూడా ఒకసారి నేను రైడ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 280mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ABS అయితే లేదు, RLP సెన్సార్ అయితే ఉంది. ఈ వెహికల్ సింగిల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 2 షాక్స్ అయితే ఇచ్చారు. నైట్రాక్స్ ట్విన్ షాక్స్ అని చెప్పుకోవచ్చు. వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కొద్దిగా హెవీ వెయిట్ పర్సన్స్ కూర్చున్నప్పుడు మీకు అంత తొందరగా అయితే సస్పెన్షన్ పాడైపోదు అనమాట. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ alloy వీల్స్ విత్ 2+ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 90/90 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ నార్మల్ టైర్ అనమాట. ఫ్రంట్ మీకు టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 120/80 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ అయితే కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. బ్లాక్ ప్యాటర్న్ టైర్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైర్ గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయిద్ది. మీరు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసినా సరే అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు అనమాట. 795mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే ప్రాపర్గా కాల్ అయితే కింద అందుతాయి. 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అని చెప్పుకోవచ్చు. అలాగే 160 kg బరువు అయితే ఉందన్నమాట. నాకైతే కొద్దిగా లైట్గా బరువు అయితే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సైడ్ ప్యానల్స్ అవ్వచ్చు, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు కదా, బ్యాక్ సైడ్ కొద్దిగా లావు టైరు. ఇవన్నీ చూసుకున్నట్లయితే వెయిట్ అయితే కొద్దిగా ఉండిద్ది అనమాట. కానీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వెయిట్ అయితే అనిపించింది కాబట్టి ఒకసారి షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, ఈ వెహికల్ నేను మొయ్యగలనా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి చాలా బాగుండిద్ది. ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. పక్కన మనకి DRLs కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. టైల్ లైట్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. డిజైన్ అయితే ఏమాత్రం మారలేదు. కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. వీటిని కూడా అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుండిద్ది. బట్ క్లాసిక్ లుక్స్లో అయితే మాత్రం చూస్తానికి చాలా బాగుంది కదా. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ కొద్దిగా అప్గ్రేడ్స్ అయితే జరిగినాయి అనమాట. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇందులో మనకి స్పీడోమీటర్ అయితే ఉంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్లిప్ అనే హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్, దాంట్లోనే పాస్ స్విచ్ అయితే ఇంక్లూడ్ చేశారు. తర్వాత మోడ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. ఇంకా సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రెండు కూడా బాగున్నాయి అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్లో లభిస్తూ ఉంది. బ్లాక్ సిల్వర్, బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్లాక్ రెడ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 పైనే వెళ్ళిద్ది అనమాట. సో నేను చాలా తక్కువ టాప్ స్పీడ్ అయితే చెప్తా ఉన్నాను, ఇంకా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే 40-45 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,73,500 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. 45,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు. మిగతాదంతా ఫైనాన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాము, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. 2024 బజాజ్ పల్సర్ 220F బ్లాక్ విత్ రెడ్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడు దాకా చాలా దూరం అయితే రైడ్ చేశాను బ్రో. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో వాటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు ఫస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇట్లా యాక్సిలేటర్స్ అంటే మాత్రం సీట్ దగ్గర వైబ్రేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. ప్రశాంతంగా 90 డిగ్రీస్లో కూర్చొని మీరు ఎంత దూరం కావాలంటే అంత దూరం రైడ్ చేసుకోవచ్చు. 795mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినయి. 20.4 PS పవర్, 18.5 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసింది కాబట్టి ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసా. ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. ఇంజన్ రిఫైన్మెంట్ కూడా స్మూత్గానే ఉంది. మీకు మరీ అంత హార్డ్ అయితే ఏం లేదు. క్లచ్ అయితే మాత్రం హార్డ్గా ఉందన్నమాట. క్లచ్ స్మూత్గా ఉంటే మీరు ఎంత దూరమైనా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా మీరు ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యారనుకోండి, ఈ క్లచ్ ప్రెస్ చేసి మీ ఫింగర్స్ అయితే పెయిన్ వస్తాయి అన్నమాట. అంత హార్డ్ అయితే ఉంది. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసేటప్పుడు క్లచ్ ఒకసారి చెక్ చేసుకోగలరు.
గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. నాకు ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గానే అనిపించింది. ఫ్రంట్ సైడ్ మీకు ABS ఇచ్చారు, 280mm డిస్క్, కొద్దిగా చిన్న డిస్క్ బ్రేకే ఇచ్చారనమాట. ఫ్రంట్ 300mm ఇస్తే బాగుండేది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. చూడొచ్చు, 2 బ్రేక్స్ ప్రెస్ చేయండి. ఫ్రంట్ సైడ్ బ్రేకు, బ్యాక్ సైడ్ బ్రేకు 2 ప్రెస్ చేస్తేనే మీకు వెహికల్ అయితే ప్రాపర్గా ఆగిద్ది. ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే ప్రెస్ చేస్తా, గట్టిగానే ప్రెస్ చేశాను చూడొచ్చు. సో స్లోగా చాలా దూరం వెళ్ళి అయితే ఆగుతుంది అనమాట. 2 బ్రేక్స్ ప్రెస్ చేద్దాం ఇప్పుడు. చూసారా, ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తే మాత్రం మీకు ఏ వెహికల్ అయినా సరే ఈజీగా ఆగిపోయింది అనమాట. బ్రేక్స్ అయితే యావరేజ్ ఉన్నాయి, కొంచెం పెద్ద డిస్క్ బ్రేక్లు ఇస్తే బాగుండేది. బట్ మీరు ఎక్కడైనా సడన్గా ఎవరైనా అడ్డొస్తే బ్రేక్ వేయాలంటే మాత్రం 2 బ్రేక్స్ని ప్రెస్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వెహికల్ అయితే ఆగిపోయింది. వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి బ్రో, నేను వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశాను ఈ ఇంజన్లో. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ ట్విన్ నైట్రాక్స్ షాక్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే మాత్రం టూ గుడ్ అయితే ఉంది, నాకు సస్పెన్షన్ పరంగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇక్కడ సౌండ్ అయితే వస్తూ ఉంది, ప్యానల్ సౌండ్ వస్తుందన్నమాట. ఇంకా కన్సోల్ విజిబిలిటీ విషయానికి వస్తే బ్లాక్ అండ్ వైట్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు, దీన్ని అప్గ్రేడ్ చేశారనమాట. నాకైతే కన్సోల్ ఏమీ కనిపించట్లేదు. N160 N250 కొంచెం బెటర్ అనమాట కన్సోల్ విజిబిలిటీ పరంగా చూసుకుంటే. అది కూడా అంత క్లారిటీ అయితే ఏమీ ఉండదు, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది మరీ దారుణంగా అయితే ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. మనకి పైన ట్యాకోమీటర్ అయితే ఉండేది కదా, సో ఎంత RPMలో వెళ్తున్నాము కూడా నాకు కనిపించట్లేదు అనమాట. డే టైం విజిబిలిటీ అయితే అంత ఏమీ లేదు, కొద్దిగా బ్రైట్నెస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్లో లాంచ్ చేసే పల్సర్ 220F అయినా సరే మంచి స్పీడోమీటర్ ఇస్తారేమో చూడాలి. దాని పక్కన ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ ఏదో ఇచ్చారు, దీని ద్వారా మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. టైర్స్ గ్రిప్ కూడా బాగానే ఉంది బ్రో. బ్యాక్ సైడ్ మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్ అయితే ఇచ్చారు, 120 సెక్షన్ టైరు. కానీ పల్సర్ 220F ప్రైస్ ఎక్కువ పెట్టినా సరే, పెర్ఫార్మెన్స్ లేకపోయినా సరే, క్లచ్ హార్డ్గా ఉన్నా, ఈ ప్యానల్స్ సౌండ్ వచ్చినా సరే, దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ని ఎవరైనా ఇష్టపడి కొనుక్కుంటారు. నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ని అయితే అడిగాను అనమాట, కొంతమంది సబ్స్క్రైబర్స్ని కూడా అడిగాను, నీ డ్రీమ్ వెహికల్ ఏంటి బ్రో అని అడిగితే పల్సర్ కొనుక్కోవాలి బ్రో, పల్సర్ 220F అంటే నాకు చాలా ఇష్టం, ఆ వెహికల్ డిజైన్ పరంగా చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అంత మంచి ఫ్యాన్స్ అయితే ఉన్నారు కాబట్టి ఈ వెహికల్ని ఆపేసినా సరే మళ్ళీ రీలాంచ్ అయితే చేశారనమాట. సో వాళ్ళ కోసం రీలాంచ్ చేశారు, బట్ ఏంటంటే ప్రైస్ ఎక్కువ పెట్టేసేసారు. 1,75,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది కాబట్టి కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువే. ఆ ప్రైస్కి మీకు N160 అయితే వస్తుంది, అందులో ఇంకా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎన్ని మంచి ఫీచర్స్ ఇచ్చినా సరే పల్సర్ 220F క్రేజ్ మాత్రం తగ్గదన్నమాట. ప్రైస్ ఎంత పెట్టినా సరే కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. సో కొనుక్కునేటప్పుడు మాత్రం చెక్ చేసుకోండి బ్రో, మనం పెట్టే డబ్బులకి ఇంకా మంచి ఫీచర్స్తో మంచి వెహికల్స్ వస్తాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్డిగా వెళ్ళుకుంటే మాత్రం మీ మనీయే లాస్ అవుతారనమాట. ప్రతి డిపార్ట్మెంట్కి టిక్ మార్క్స్ పడతాయా అంటే పల్సర్ 220Fకి ఖచ్చితంగా పడవు అనమాట. ఈ వెహికల్ గురించి నేను నెగిటివ్గా అయితే ఏం చెప్పట్లేదు బ్రో, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా ఉన్నాను. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ కొనుక్కోవాలని చెప్పేసి నేను రివ్యూ అయితే ఇస్తాను అనమాట. అలా చూసుకుంటే ఈ వెహికల్ కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి, అవన్నీ మీరు చూసారు కదా. ఇవి నాకు అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే మీరు బజాజ్ పల్సర్ 220F అయితే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు, లేకపోతే మాత్రం మీరు N250 కానీ N160 కానీ కొనుక్కోండి. సో ఇది ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ 220Fకి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే.